హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది మనకు ఒక బ్లాక్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. సో ఎందుకంటే చాలా తక్కువ మందికి అయితే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసు. 50,000కి పైగానే మనకి స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే మనము ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే విద్యాశాఖకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజీలోనే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ టీచింగ్ జాబ్స్ అనేటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లోనే రిలీజ్ చేశారు. 27th ఫిబ్రవరిన నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఇంతవరకు ఎక్కువ మందికి అయితే తెలియదు. సో బ్లాక్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. అమ్మాయిలకి ఫీ అనేది లేదు అప్లై చేయడానికి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ విధానంలోనే ఈ జాబ్స్కి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎప్పటిలోపు ఇక జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఏప్రిల్ 7th వరకు టైం అనేది ఉంది. ఈ డేట్లోపు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఏదైతే మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి, 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఏ కేటగిరీ వాళ్ళైనా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ సాలరీ లెవెల్ 3 ప్రకారం ఇక్కడ మీరు గమనించండి. లెవెల్ 3 ప్రకారం మనకి బేసిక్ పేనే దాదాపు 21,000కి పైగా ఉంటుంది. సో దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ ఉంటుంది. దాంతోపాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఈ విధంగా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మనకి లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం 50,000కి పైగానే మీరు స్టార్టింగ్ సాలరీతో ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. ఇక్కడ మనకి క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ కేటాయించారు, అన్ని కేటగిరీల వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి 18 నుంచి 27 ఇయర్స్ లోపు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 37 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఉద్యోగాలకి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేయొచ్చు. సో దాంతోపాటు మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. జస్ట్ మీకు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి పర్సంటేజ్ కూడా ఇక్కడ అడగలేదు. అలాగే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయాలంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి సంబంధించి కూడా. అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎలిజిబుల్ స్ట్రీమ్స్ని అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు వచ్చేసి ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిగ్రీ పాస్ అయి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అప్లికేషన్ చేయడానికి ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ లేదు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 400, జనరల్ వాళ్ళు 500 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లేబిలిటీ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మనకి మెయిన్ క్యాంపస్లో అయితే ఉంటుంది, శరణ్పూర్ క్యాంపస్లో అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత మనము ఆల్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అది ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు
స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ మీరు 18th పాయింట్ అనేది చూడండి. ద సెలక్షన్ ప్రాసెస్ షల్ బి బేస్డ్ ఆన్ రిటర్న్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో లేదంటే నార్మల్గా కంప్యూటర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసినా, ఎడిట్ చేసుకోవడానికి సంబంధించి కానీ ఏదైనా మిస్టేక్స్ చేసినా వాటికి సంబంధించి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. గైస్ ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు అప్లై ప్రాసెస్ చెప్తున్నాను. సో ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో సో డెఫినెట్గా లైక్ చేసి చూడండి. సో మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతుంది షేర్ చేసినట్లయితే. సో కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. సో కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు ఇందులో సైన్ అప్ అయితే అవ్వాలి. సో సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఇందులో ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇచ్చి మళ్ళీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ క్యాప్చర్ కోడ్ అనేది ఇచ్చి సైన్ అప్ అయితే అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది చూస్తారా. సో దానిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము అప్లికేషన్ చేయాలి ఇదే వెబ్సైట్ నుంచి. ఫ్రెండ్స్ ఇది మనకి విద్యాశాఖకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కే నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో వీటికి సంబంధించి మీకు ఫస్ట్ పోస్టింగ్ రూర్కేలో ఇచ్చినప్పటికీ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంస్థలు అయితే ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా మనము మన సొంత రాష్ట్రాల్లో కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఈ జాబ్స్కి గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.